సినిమా అనేది కేవలం ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదు. పెద్ద బిజినెస్ కూడా అని అందరికీ తెలిసిందే. ఒక సినిమా ప్రత్యక్షంగా, పరోక్షంగా కూడా ఎంతో మంది జీవన ఉపాధి కూడా కలుగుతుంది. అయితే ఇప్పుడు ఇండియన్ సినిమా దగ్గర మన తెలుగు సినిమా పోషిస్తున్న పాత్ర ఏంటి అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. హాలీవుడ్ లెవెల్ క్వాలిటీతో సినిమా తెరకెక్కించే ప్రయత్నాలు మేకర్స్ చేస్తున్నారు. కానీ ఈ ప్రయత్నాల్లో పలు భారీ సినిమాలు ఆ ఎఫెక్ట్‌కి తగ్గ ఫలితాలు అందుకోవడం లేదు. ఎఫెక్ట్‌గా అయితే ఈ తరహా భారీ సినిమాలను ఎవరో కాదు, మన తెలుగు ఆడియన్సే విలన్స్‌గా మారుతున్నారు. అది కూడా ఫ్యామిలీ ఆడియన్స్, రెగ్యులర్ ఆడియన్స్ కాదు. కేవలం కొన్ని వర్గాల ఆడియన్స్ మాత్రమే వాంటెడ్ నెగటివిటీ కనీసం సినిమాలు చూడకుండానే చేస్తుండటం పలు సినిమాలు చంపేస్తున్నాయి. కాగా ఈ సినిమాలో లేటెస్ట్‌గా వచ్చిన సినిమా 'గేమ్ చేంజర్'తో చాలా డ్రామాలు బయటకు వచ్చాయి. ఈ సినిమాకి జరిగిన నెగటివిటీ అంతా ఇంతా కాదని అందరికీ తెలిసిందే. థియేటర్స్‌లో సినిమా రిలీజ్ అయిన రోజునే సినిమా ఫుల్ క్లారిటీ ప్రింట్ అప్‌లైన్‌లో దర్శనమిచ్చింది. దీనికి అందరూ మొబైల్ ఫోన్లలో సినిమా ఫ్రీగా దొరికిందని చాలా మంది అవే చూసి ఆగిపోయారు. అంతేకాకుండా బస్సుల్లో, టీవీ ఛానల్స్‌లో కూడా సినిమాలు వేసి థియేటర్స్‌కి జనం రాకుండా చేశారు. దీనితో గేమ్ చేంజర్ భారీ నష్టాలు ఇవి కలుగజేసింది. దీనికి మేకర్స్ తమ సినిమాల పట్ల కుట్ర జరిగిందని స్వయంగా స్పందించడం, సంగీత దర్శకుడు తమన్ కూడా తమ సినిమాకి పాటలు లీక్ చేసినట్లు వారితోనే ఈ సినిమాలు మొత్తం వర్క్ చేయాల్సి వచ్చిందని, ఒకదానిని మించి మరొక ట్విస్ట్ బయటకు వస్తుందన్నారు. కాగా ఈ చిత్రానికి దిల్ రాజు తన కెరీర్‌లోనే ఏ సినిమాకి పెట్టని రేంజ్ భారీ బడ్జెట్ 450 కోట్లకు పైగా బడ్జెట్‌తో తెరకెక్కించారు. ఇలాంటి సినిమా కేవలం 400 కోట్లతో చంపేశారు అంటూ కొత్త ట్వీట్ ఇప్పుడు బయటకు వచ్చింది. యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ లాంటి వాటిలో కొందరు వాంటెడ్‌గా భారీ ఖర్చు చేసి సినిమాని ఫ్లాప్ చేయాలనే నెపంతో 4 కోట్లు ఖర్చు చేసి మరి గేమ్ చేంజర్‌ని చంపేశారంటూ ఓ టాక్ ఇప్పుడు బయటకు వచ్చింది. అల్టిమేట్‌గా ఇప్పుడు థియేటర్లలోకి జనాల్ని రప్పించడం కంటే ముందు చేతుల్లో ఫోన్ పట్టుకొని ఉన్న నెటిజన్స్ సమాచారం స్పీడ్ అయ్యేది ఈ సోషల్ మీడియాలోనే. మరి అలాంటి యూట్యూబ్, ఇతర సోషల్ మీడియా పేజ్‌లలో పదే పదే నెగెటివ్ టాక్ రుద్దితే ఇతర సోషల్ మీడియా పేజెస్‌లో పదే పదే నెగెటివ్ టాక్ రుద్దితే డెఫినెట్‌గా వెళ్లి జనం కూడా థియేటర్లకు వెళ్లకుండా ఆగిపోతున్నారు. ఆ రేంజ్‌లో ప్రభావం చూపిస్తున్నారు. సో, అవే టార్గెట్ చేసుకొని కొందరు రావాలంటే 4 కోట్ల మేర ఖర్చు చేసి 400 కోట్లకి పైగా బడ్జెట్‌ని తెరకెక్కించిన 'గేమ్ చేంజర్' సినిమాని చంపేశారు అంటూ కొత్త టాకు మొదలైంది. మరి దిల్ రాజు అండ్ టీమ్ తమ సినిమాకి ఈ రేంజ్ నెగెటివ్ చేయడం వెనుక ఎవరో 40 మంది ముఠా ఉన్నారని చెప్పుకొచ్చారు. మరి ఈ విషయంలో ఏం చేస్తారో అనేది చూడాలి.